సాధారణంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మాట మారుస్తూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోలాగా మాట్లాడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ చెడ్డ పేరు అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే మీడియా కూడా ఈ పని చేయవచ్చా? అధికారంలో తమ వాళ్ళు ఉంటే ఒకలాగా, తమకు గిట్టని వాళ్ళు ఉంటే ఇంకోలాగా ప్రచారం చేయవచ్చా? ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్, తల్లికి వందనం, వందనంతో జీఎస్టీ జోష్, పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ పైకి ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి అంటూ రాస్తూ ఏం రాశారు? తల్లికి వందనం పథకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ పథకం అమలు చేసిన మరుసటి నెలలు జూలై ఆగస్టుల్లో రాష్ట్ర జీఎస్టీ సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది అంటూ రాశారు. సాధారణంగా సంక్షేమ పథకాలతో ఖజానాపై భారం పెరుగుతుంటుంది. ప్రభుత్వాలు ఓట్లు, రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తూ వీటి అమలు కోసం అభివృద్ధిని సైతం అట్టకెక్కించడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అటు ప్రజలకే కాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చడం విశేషం అని రాశారు. అంటే తల్లికి వందనం పథకం వల్ల జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చాలా సానుకూల ప్రభావం చూపుతోంది అని రాశారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక, ఇదే ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే సోమాలియా అవుతోంది, శ్రీలంక అవుతోంది అంటూ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇలాగ పథకాల వల్ల జిఎస్టీ వసూలు పెరిగితే అదంతా కృత్రిమంగా పెంచుతూ ఉన్నారు, అప్పులు తెచ్చి పెంచుతూ ఉన్నారు. కానీ అప్పులు అయితే శాశ్వతంగా ఉంటున్నాయి కదా, ఈ జిఎస్టీ వసూళ్లు డబ్బులు ఇచ్చినప్పుడు పెరుగుతాయి, ఆ తర్వాత పడిపోతాయి అంటూ ప్రచారం చేశారు. కానీ ఈ రోజు అదే ఆంధ్రజ్యోతి పత్రిక తల్లికి వందనంతో జిఎస్టీ జోషు, జిఎస్టీ వసూళ్లు పైకి పోతున్నాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపుతుంది అని రాసింది. అంటే ఇంకా ఇంతకంటే యూటర్న్ ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కొక్కరికి తల్లికి వందనం ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తోంది, సోమాలియా, శ్రీలంక అవుతోందని రాశారు. ఇప్పుడు అందరికీ ఇస్తుండడం వల్ల మంచి పరిణామం అంటూ రాశారు. మరి నిజంగానే ఒకేసారి డబ్బులు ఇవ్వడం వల్ల అంత మంచి పరిణామం ఉంది అని అంటున్నప్పుడు మరి రైతులకు కూడా రైతు భరోసాని ఎందుకు ఒక్కోసారి 2,000, 5,000 ఇవ్వడం? చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే, కేంద్ర ప్రభుత్వంతో కలిపైనా సరే మొత్తం ఒకసారి ఇవ్వచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినా కూడా ఒకసారి ఇవ్వచ్చు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారన్న దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేసిన పథకం. దీన్ని ఆపితే స్పష్టమైన తేడా తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ పథకం ఇచ్చారు, ఇప్పుడు ఈ పథకం ఇవ్వలేదని. అందుకని దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఒక్కో మహిళకు 1,500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి కింద ఒక్కో నిరుద్యోగుడికి 3,000 ఇస్తా అన్న పథకాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఎందుకంటే అవి గతంలో అమలు లేవు కాబట్టి పోల్చుకొని చూసుకోరు, దాని ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దానిలో పక్కన పెట్టేయచ్చు. కానీ తల్లికి వందనం అన్నది అంతకుముందు అమ్మఒడి కాబట్టి తేడా తెలిసిపోతుంది కాబట్టి అన్నట్టు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేసిన పథకం. ఆర్థిక వ్యవస్థ మీద సానుకూల ప్రభావం ఉందని చెప్తున్నప్పుడు ఒక్కో మహిళకు 1,500 ఇవ్వచ్చు కదా, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఆ పథకాలు ఇవ్వకుండా ఉండడానికి మాత్రం మళ్ళీ ఇదే మీడియా వంతపడుతుంది. ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి సంక్షేమ పథకాలు కాబట్టి ఇక ఒక్కో మహిళకు 1,500, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తే రాష్ట్రంలో మళ్ళా ఇబ్బందులు వస్తాయి అని మళ్ళీ అప్పుడు వంతపడతారు. కానీ ఇట్లా అమలు చేసే పథకాల వల్ల మాత్రం సానుకూల ప్రభావం ఉంది అంటూ వీళ్ళే ప్రచారం చేస్తారు. మళ్ళా వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ఇదే పథకం అమలు చేయడం వల్ల రాష్ట్రం సోమాలియా, శ్రీలంక అవుతోంది అని రాశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద జోష్ అంటున్నారు. అంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం బహిరంగంగానే పనిచేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేకుంటే చూసే వాళ్ళకి రాష్ట్రంలో ఇది ఏంటి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 ఏళ్ల పాటు ఇలాంటి కథనాలే రాశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వెల్ఫేర్ స్కీముల వల్ల సోమాలియా, శ్రీలంక అవుతోందని ఏళ్ల తరబడి రాశారు. ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు ఇదే పథకాన్ని అమలు చేస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన సానుకూల ప్రభావం కనిపిస్తోంది, జిఎస్టీ పైకి వెళ్తుంది అని ఎలా రాయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జిఎస్టీ పెరిగాయి కదా ఇలాంటి పథకాల వల్ల. ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు సమర్థించడం బట్టి ఇంకేమనాలి? పైగా ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో మాత్రం ఈ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు ఏం చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. పప్పు బెల్లాలు అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం అదే రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో విమర్శించాల్సి వస్తే ఒక ఏపీలోనే కాదు మొత్తం దేశంలో, పక్కన తెలంగాణలో కూడా ఇలాగే ఉంది పరిస్థితి అంటూ జనరలైజ్ చేసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇలా రాష్ట్రానికి అన్యాయం చేయడం లేదు, దేశమంతా అదే జరుగుతోంది అన్నట్టుగా కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇది మాత్రం యూటర్న్కే యూటర్న్, ఒక మీడియా యూటర్న్ తీసుకుంటుంది అనడానికి ఇదో నిదర్శనం. సో మన ఈనాడు పత్రిక రాసినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే మంగళవారం వస్తే చాలు ఒక పెద్ద చిప్ప పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తున ఒక పెద్ద బండలాగా పెట్టేసి రుణభారం అప్పులు తెచ్చేస్తున్నారు అంటూ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సింపుల్గా ఎక్కడో లోపల మంగళవారం వచ్చేసరికి ఈ వారం
రాష్ట్ర ప్రభుత్వ రుణ సమీకరణ, అందుబాటులోనికి వచ్చిన నిధులు, సమీకరించబడిన నిధులు, అప్పు అని ఎక్కడ రాయరు. సమీకరించబడిన నిధులు, అందుబాటులోకి వచ్చిన నిధులు, నిధుల సేకరణ, ఇలా రాస్తూ ఉంటారు. అంటే రాష్ట్ర ప్రజలు వీళ్ళ దృష్టిలో అమాయకులు, వెర్రివాళ్ళు అన్న ఆలోచన లేకపోతే ఇలా చేయలేరు కదా.